తిరుపతి సమీపాన తుమ్మలగుంటలో ఉన్న వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ కమిటీ అధ్యక్షులు పార్లపల్లి భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలగుంటలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రక్కన ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తుమ్మలగుంట గ్రామంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ వినాయక స్వామివారి లడ్డూ వేలం కార్యక్రమం ఉంటుందని భక్తులు తుమ్మలగుంట గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో వేలంపాటలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అనంతరం టీడీపీ నేత బిరుదల హనుమంతరెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీ ప్రతినిధులు బిరుదాల సిద్ధారెడ్డి, రాధారాయల్, రోహిత్, గురవారెడ్డి, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు రోజానాయుడు పలువురు మాట్లాడుతూ తుమ్మలగుంట గ్రామంలో ప్రతి ఏటా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. వినాయక స్వామిని దర్శించుకున్న భక్తులకు భరత్ కుమార్ రెడ్డి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువత శ్రీకాంత్, కార్తిక్, నితీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద వినాయక చవితి సందర్భంగా అన్నదానం జరుగుతున్నది. తుమ్మలగుంటలో మా 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. గ్రామస్తులు అందరూ ఆనందంగా కలిసి చేసుకుంటున్నారు. హరీష్ కుమారు, నేను తుమ్మలగుంటలోనే ఉంటాను. మేము గత 20 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి విగ్రహం అనేది పెడుతూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేసుకుంటాము, చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము. ఊర్లో అందరం కలిసి చేస్తాము. ఎవ్రీ టైం ఈ అన్నదానం అనే టైంలో ఎలా ఉంటుందంటే చాలామంది ఊర్లో వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా ఆనందంగా జరుపుకొని అందరికీ సాటిస్ఫై అయ్యేలాగా కడుపు నిండా పెట్టేసి తర్వాత లాస్ట్లో మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. నమో వెంకటేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. తుమ్మలగుంటలో వినాయక స్వామికి గత 15 సంవత్సరంగా ఇక్కడున్న పిల్లలందరూ చాలా గర్వంగా చేస్తున్నారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా బహుత్తరంగా స్కూల్ పిల్లలకి అందరికీ సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక స్వామికి ఒక లడ్డు నివేదన చేశారు. ఆ లడ్డుని రేపు ఏలంపాటలో పాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ పాల్గొని కోరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఆంజనేయుల గుడి కాడ సిద్ధారెడ్డి 20 సంవత్సరాల నుంచి ఆంజనేయుల గుడి కాడ అన్నదానం చేస్తున్నాము. ఈరోజు గొప్పగా 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. సిద్ధారెడ్డి, బిరుదాల సిద్ధారెడ్డి. తుమ్మలగుంట వినాయక స్వామి సందర్భంగా 1000 మందికి అన్నదానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతి ఒక్కరూ పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాం. రాధాకృష్ణ.